పూరాలోకల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల జీవనంపై అప్రకటిత నిషేధాన్ని విధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. బంగారం కొనొద్దు, వెకేషన్లకు వెళ్లొద్దు, నూనె వాడకం తగ్గించండి అంటూ ప్రధాని పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యం అని సీఎం మండిపడ్డారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేందుకు ఇలాంటి 10 సూత్రాలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రానికి అసలు దశ దిశ లేవని, విదేశాంగ విధానంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని వ్యాఖ్యానించారు. తమను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే బీజేపీ ఎజెండా అని, ముస్లింలు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కాదా? మాది బుల్లెట్ కాదు, బ్యాలెట్ సిద్ధాంతమని, అందుకే తెలంగాణలో రికార్డు స్థాయిలో 818 మంది మావోయిస్టులు లొంగిపోయారని ముఖ్యమంత్రి వెల్లడించారు. మనుషుల ప్రాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం విలువ ఇస్తుందని, మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు తాము కృషి చేస్తుంటే ప్రధాని విమర్శించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రధానితో జరిగిన భేటీపై వస్తున్న రూమర్లకు కూడా సీఎం చెక్ పెట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే తాను ప్రధానిని కలిశానని, అందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ గుజరాత్ కు ఏ విధంగా సహకరించారో తెలంగాణకు కూడా అలాగే సహకరించాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటానని ప్రధాని హామీ ఇచ్చారు. అయితే రాజకీయంగా తాను బీజేపీని ఓడించే ముఖ్యమంత్రినేనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.